ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం బిల్ 1,60,000 అండి. పల్లవి క్యాష్ బ్యాగ్ ఇవ్వు. అమ్మా క్యాష్ బ్యాగ్ లేదు. క్యాష్ బ్యాగ్ లేకపోవడం ఏంటి? ఇక్కడ పెట్టాను. ఏమైంది? సార్ క్యాష్ బ్యాగ్ పోయింది. అమ్మా సీసీటీవీ ఫుటేజ్ పనిచేయట్లేదు. సార్ క్యాష్ బ్యాగ్ పోతే ఎలాగండి ఇప్పుడు? సార్ ఒకసారి మీ సెక్యూరిటీని పిలుస్తారా? అలాగే అండి. సెక్యూరిటీ, సార్ నన్ను ఎందుకు కొడుతున్నారు మేడం? ఏ పల్లవి, తననెందుకు కొడుతున్నావు? దొంగతనం చేసిన వాడిని కొట్టకుండా ఇంకేం చేయాలి? నేను దొంగతనం చేయడం ఏంటి? లేదు సార్, ఈవిడ అబద్ధం చెప్తుంది. నేనెందుకు కొట్టేస్తాను సార్? ఎన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాను. రే నాటకాలు ఆడొద్దు. నా ఫ్రెండ్ అబద్ధాలు చెప్పదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నేను దొంగలా కనబడుతున్నానా? అరవకు. దొంగతనం చేసింది నువ్వే. నా దగ్గర ఆధారం ఉంది. నేను షాపింగ్ మాల్కి వచ్చినప్పటి నుంచి ఎంట్రన్స్ లో నువ్వు తప్ప లోపలిది నమ్మలే వాళ్ళే లేరు. నువ్వు నమ్ములుతూ నించుంటే ర్యాపర్ డస్ట్ బిన్ లో ఉండాలి. కానీ కౌంటర్ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే, నేను డస్ట్బిన్లో పడేస్తే గాలికి ఎగిరి లోపలికి వచ్చి పడి ఉండొచ్చు కదా. రేపర్ దొరికినంత మాత్రాన నేనే వచ్చి దొంగతనం చేశానని ఎలా అంటారు మేడం? ఇదిగో మర్యాదగా నిజం ఒప్పుకో, లేదంటే మ్యాటర్ చాలా దూరం వెళ్తుంది. వెళ్ళమండి సార్, ఎంత దూరం వెళ్ళిద్దో వెళ్ళమండి. నేను సెక్యూరిటీ గార్డ్ని, దొంగన కాదు. చూడు, నిజంగా నువ్వు తీసుంటే కనుక మర్యాదగా ఇచ్చేసే, మేమేమీ అనము. ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను జెన్యూన్ పర్సన్ మేడం. శరణ్, ఇలా కాదు కానీ నీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయనకు ఒకసారి ఫోన్ చేయి. అలాగే డాగ్ స్క్వాడ్ ని కూడా పిలిపించు. అవును, అదే కరెక్ట్. కుక్కొస్తే దొంగని పీక పట్టుకొని లాగుతుంది, అప్పుడు తెలుస్తుంది వీడికి. సార్ 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 పోలీసులకు ఫోన్ చేయొద్దు సార్. కుక్కలవి వద్దు సార్, నాకు కుక్కలంటే భయం సార్. అయితే దొంగతనం చేసింది నువ్వేనా? చెప్పు, ఎందుకు చేశావు? ఎవరు చేయమన్నారు? చెప్పు, ఎవరి పని చేయమన్నారు? ఆల్రెడీ బ్యాగ్ కొట్టేయడానికి వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చారు. బ్యాగ్లో ఉన్న డబ్బులు కూడా మనవే. ఇప్పుడు దొంగతనం నేనే చేశానని చెప్పి బ్యాగ్ తిరిగిచ్చేస్తే బ్యాగ్లో డబ్బులు మాత్రమే పోతాయి. లేదు వీళ్ళు చేయించారని చెప్తే బ్యాగ్లో ఉన్న డబ్బులతో పాటు 1,00,000 రూపాయలు కూడా పోతాయి. ఎంత వస్తే అంత వచ్చినట్టేలే. మాట్లాడవేంట్రా? లేదు మేడం, నాకెవరు చేయమని చెప్పలేదు. మీరంతా హడావిడిలో ఉన్నారు, బ్యాగ్ ఉంది. షాపింగ్ అంటే ఎంతో కొంత తెస్తారు కదా అని డబ్బులు కక్కుర్తిపడి నేనే ఈ పని చేశానమ్మా. రాస్కేల్, బుద్ధి లేదా నీకు?
షాపింగ్ మాల్లో వర్క్ చేస్తూ మీరు ఇలాంటి పనులు చేస్తే షాపింగ్ మాల్కి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది. నిన్ను అర్జెంటుగా ఇప్పుడే ఉద్యోగాలను తీసేస్తున్నాను. పో ఇక్కడి నుంచి. ఐఎమ్ రియల్లీ సారీ మేడం. పర్వాలేదులేండి. అతనికి ఉద్యోగం ఇచ్చి జీవితాన్ని కల్పించారు. కానీ అతను దురాశకి పోయి ఉన్న జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అతను చేసిన తప్పుకి మీరెందుకు సారీ చెప్తారు? ఆ బ్యాగ్ తెప్పించండి. అలాగే మేడం. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం. సరే. అమ్మా పల్లవి 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 ఏమైందండి? బుద్ధుందా లేదా మీకు? ఈ ప్లేస్ లో చిన్నపిల్ల ఎవరైనా ఉండుంటే ఏమయ్యేదో తెలుసా? 10 మంది తిరిగే చోట ఇంత పెద్ద ఫ్యాన్ ఇక్కడ పెడతారా? సారీ మేడం. సర్లే అమ్మా, ఏదో అనుకోకుండా జరిగింది. అనుకోకుండా జరగటం కాదు బామ్మగారు. పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఇలాగే జరుగుతుంది. ఇంట్లో ఏమో పల్లవి మీద పూలకుండి పడబోయింది అన్నారు. నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడేమో దిష్టి గుమ్మడికాయ కింద పడి పగిలిపోయింది. ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఇలా జరుగుతోంది? అంటే అంతా ఆ గండం ప్రభావమే. ఏమన్నారు? ఏమన్నారు మీరిప్పుడు? మేమేమన్నా? నువ్వు కాదు, సుమలత గారు. మీరేమన్నారు ఇప్పుడు? నేనేమన్నాను? ఏమైందమ్మా? బామ్మగారు, ఇప్పుడు ఈవిడ గండం ప్రభావం అని మాట్లాడింది. ఏంటా గండం? నిజంగా పల్లవికి గండమా? దానివల్లే ఇదంతా జరుగుతుందంటారా? చెప్పండి. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు సంబంధం లేకుండా? పెద్ద గండం తప్పిందని మేమనుకుంటున్నాం. గండం ప్రభావం అంటారేంటి? ఏంటి గుండమ్మా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఆవిడ అనుకుంటూ ఉంటే ఆవిడ మీద నిందలు వెయ్యాలని నువ్వు చూస్తున్నావా? అలా మాట్లాడుతున్నావేంటి? అది కాదక్షిత, నేను గుండమ్మా, నువ్వు అస్సలు భయపడకు. ఏదో అనుకోకుండా జరిగింది. ఇప్పుడు పల్లవికి ఏం కాలేదు కదా. ఇక్కడ షాపింగ్ అయిపోయింది, ఇంకా నగలవి కొనాలి కదా. పద.